హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, మీరు థంబ్నెయిల్ చూసారు కదా, అర్థమై ఉంటుంది మీకు. ఆ థంబ్నెయిల్ చూడండి, అది అతను ఏంటంటే వన్ ఆఫ్ ది ట్రావెలర్. మీరు అతని వీడియోలు చూస్తే అతను ఏం మాట్లాడుతున్నాడు అన్నది మీకు అర్థమవుతుంది. ఒక ట్రావెలర్ ఉన్నాడు అనుకోండి, ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటారు. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దేశం వెళ్ళాడు అనుకోండి, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ కంట్రీలో ఉన్నటువంటి పాపులర్ ప్లేసెస్, అంటే చూడవలసినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పబ్లిక్కి చూపించాలి. తెలియకపోతే అక్కడ గైడ్స్ ఉంటారు, ఆ గైడ్స్ని అడిగి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పబ్లిక్ చూపించాలి. గైడ్స్ని అడిగి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే గూగుల్ ట్రాన్స్లేషన్ ఉంది. వాళ్ళు ఏ భాషలో మాట్లాడతారు, మనకు తెలుగులో వస్తుంది. మన ఏ భాషలో మాట్లాడతాం, వాళ్ళకి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఎనీ లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్, వాళ్ళ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ బ్రదర్ ఏం చేస్తున్నాడంటే, ఒక కంట్రీ తిరుగుతున్నాడు, ప్లేస్లకి వెళ్తున్నాడు. ఆ కంట్రీలో ఏదైతే చూపించకూడదో అదే చూపిస్తున్నాడు పబ్లిక్కి. అతను చూపించేది ఏంటంటే, ఇప్పుడు నేను చాలా వీడియోలు చూశాను, అతను చూపించే ప్రతి వీడియోలో ప్రాస్టిట్యూషన్ కోసం, వ్యభిచారం కోసం, వాటి గురించి ఎక్కువగా చూపిస్తున్నాడు అనమాట. అంటే బీచ్ల్లో ఎక్కువగా, అంటే ఫారెన్ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అవి చూపిస్తూ, బీచ్లకి వెళ్ళి చూపిస్తూ, బ్యాంకాక్ అని, ఎక్కడికని, రష్యా అని, అది చూపిస్తూ నానా బూతులు అన్ని వీడియోలు చూసాం. పబ్లిక్ మీరు ఒకవేళ ఆ వీడియోలు చూస్తే అతను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నదే మీకు తెలుస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అది బూతులు, ప్రతి వీడియోలో బూతులు. అంటే ఆ కంట్రీలో ఆ ప్లేస్ అయినా ఉంటా, వేరే ప్లేస్ లేవా చూపించడానికి పబ్లిక్కి? చూడండి ఎంత దారుణం అండి. ఇప్పుడు బోల్డ్ ట్రావెలర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అన్వేషణ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి? ఏదైనా కంట్రీ వెళ్తే అక్కడ ఉన్నటువంటి చూడదగ్గ ప్లేస్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి వాళ్ళు. దానికి ఉన్నటువంటి చరిత్ర, దానికి ఉన్నటువంటి హిస్టరీ, దానికి ఉన్నటువంటి గ్రేట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి? వాళ్ళ వీడియోలు చూసి నేర్చుకో బ్రదర్. వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో నేర్చుకో, అంతేగాని బూతులు కాదు. ఒకసారి నీ వీడియోలు నువ్వు చూసుకో బ్రదర్. ఒకసారి పబ్లిక్ చూపిస్తున్నావు, నువ్వు పర్సనల్గా చూడలేదు, ఆ వీడియోస్ పబ్లిక్గా చూపిస్తున్నావు. యూట్యూబ్లో ఒక్కసారి అప్లోడ్ చేసావంటే మొత్తం అది పబ్లిక్కే చూస్తుంది. మీ పేరెంట్స్ ఇలాంటి వీడియోలు చూస్తే ఫీల్ అవరా బ్రదర్? ఫీల్ అవుతారా? నువ్వు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, ఏంటి అసలు, నువ్వు ఎందుకు వెళ్ళావు, దేని షూట్ చేస్తున్నావు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? నువ్వు చూపించేది ఒకటి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకటి. నువ్వు ఎలా మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడుతున్నారు మీరు. చాలా ఫీల్ అవుతారు బ్రదర్ పేరెంట్స్ చూస్తే. ఒకసారి నీ వీడియోలు చూసుకో, నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అన్నది. ప్రతీది బూతు, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతీది బూతు. ఆ థంబ్నెయిల్స్ కూడా ఎంత బూతులో బ్రదర్. ఆ థంబ్నెయిల్స్ కూడా ఎలా పెడుతున్నారో చూస్తున్నారా పబ్లిక్? ఇలాంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీరు? ఇలాంటి వీడియోస్ మనం చూసేదే ఏముందంటే, అలాంటి వీడియోలు ఏదైనా ఒక వీడియో పెడితే అందులో ఎంతో కొంత పబ్లిక్కి ఆశ్చర్యం కలిగించేలా ఉండాలి. ఆ ప్లేస్ అలా ఉందా, అక్కడ అలా జరిగిందా, ఆ ప్లేస్ ఉన్నటువంటి హిస్టరీ ఇదా, చాలా బాగుంది అని పబ్లిక్ అనుకోవాలి. అంతేగాని మీరేంటి బ్రదర్ ఆ పూతు మాటలేంటి? వీడియోలు ఎలా పెడితే అలా చేసేసి పబ్లిక్ చూస్తుంది, వ్యూస్ వచ్చేస్తున్నాయి, వాచ్ అవర్స్ వచ్చేస్తున్నాయి అనుకోకండి. పబ్లిక్ అనేది చాలా పవర్ఫుల్. పబ్లిక్ అనేది నీ మీద టార్గెట్ చేస్తే నీ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్దో ఒకసారి ఆలోచించు. ఒక యూట్యూబర్ పాపులర్ అవ్వాలన్నా పబ్లిక్కే, ఆ యూట్యూబర్ని అట్టాడికి స్థాయికి తొక్కేయాలన్నా పబ్లిక్కే. నువ్వు లేటెస్ట్ వీడియోలు చూసుండో, ఈ మధ్య ట్రెండింగ్ న్యూస్ ఏదో పచ్చల పాప అలైక్య గురించి. వాళ్ళు వీడియోలు చేసినంతసేపు సబ్స్క్రైబర్స్ కానీ పబ్లిక్ కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు, బాగా ఫేమస్ అయ్యారు. చూసారా, ఒక్క 2-3 మెసేజ్ల వల్ల, ఆ నోటు దూల వల్ల, 2-3 మెసేజ్ల వల్ల ఎక్కడున్న లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో చూసారా? అది పబ్లిక్ అంత పవర్ అన్నమాట.
ఒక యూట్యూబర్ని పైకి లేపాలన్నా పబ్లిక్కే, అట్టడికి స్థాయి తొక్కాలన్నా పబ్లిక్కే. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మారు. ఒక ప్లేస్ని చూపించావంటే ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడు, వీడియో పెట్టు, నీ కళ్ళతో మాకు చూపించు పబ్లిక్కి. అంతేగాని ఏవైతే పబ్లిక్ చూపించకూడదో అయ్యే చూపిస్తున్నాను, అదంతా ఒక వ్యభిచారం. నువ్వు వ్యభిచార ప్లేస్లకి తిరిగి వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తున్నారు మీరు. వ్యూస్ వచ్చేస్తున్నాయి అని కాకుండా న్యాచురల్గా పెట్టండి. మంచి మంచి ప్లేస్లు, ఒక కంట్రీకి వెళ్తే మంచి మంచి ప్లేస్లు, చూడవలసిన ప్లేస్లు ఉంటాయి, వాటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేయండి. పబ్లిక్ చూపించండి. పబ్లిక్ వా అనాలి మీ వీడియోస్ చూస్తే, మీ ఎక్స్ప్లెనేషన్ చూస్తే. బోలంతమంది ట్రావెలర్స్ మంచి మంచి పాపులర్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ట్రావెలర్స్లో ప్రతి ఒక్కరు పాపులర్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు పెట్టే వీడియోస్, ఆ వీడియోస్లో ఉన్నటువంటి ప్లేస్ల గురించి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అంత కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళ వీడియోని చూసి నేర్చుకో. నువ్వు ఎట్లా పెడితే పబ్లికే యాక్సెప్ట్ చేయదు. ఒక్కసారి అట్టడికి స్థాయికి తొక్కేస్తుంది పబ్లిక్ అనేది. గుర్తుపెట్టుకో బ్రదర్. వన్ ఆఫ్ ది బ్రదర్గా నేను చెప్తున్నాను నీకు, ఇప్పటికైనా మారి మంచి మంచి ప్లేస్లు, మంచి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వీడియోలు అప్లోడ్ చేయండి. పబ్లిక్ మీ యొక్క వీడియోని యాక్సెప్ట్ చేస్తుందంటే పబ్లిక్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి చెప్పండి బ్రదర్. పబ్లిక్ మీ వీడియోస్ని యాక్సెప్ట్ చేస్తుందంటే, మీ వీడియోస్ని చూస్తుందంటే ఎలాంటి వీడియోస్ని, ఎలాంటి సబ్జెక్ట్ని ఇవ్వాలి పబ్లిక్కి తెలుసుకోండి. పబ్లిక్ అనేది చాలా పవర్ఫుల్, అర్థం చేసుకో బ్రదర్. మంచి మంచి వీడియోస్ పెట్టు. ఆ ట్రావెలర్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ లేకపోతే చాలామంది యూట్యూబర్స్ ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళ వీడియో చూడండి ఒకసారి. వాళ్ళు ఎలాంటి ప్లేసులు చూపిస్తున్నారో, ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారో పబ్లిక్కి చూపించండి. మంచి మంచి ప్లేసులు చూపించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే పబ్లిక్ చాలా మంచిగా యాక్సెప్ట్ చేస్తుంది. అంతే మీరు రివర్స్లో మీరు వీడియోలు పెట్టే బూతులు మాట్లాడే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అంతే అట్టడికి స్థాయికి తొక్కేస్తుంది. దృష్టిలో పెట్టుకోండి. పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని యూట్యూబర్స్ అనేవాళ్ళు వీడియోస్ని 1-10 సార్లు చూసి అప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. పబ్లిక్కి ఉపయోగపడే సబ్జెక్ట్ ఉందా లేదా అని తెలుసుకుని అప్లోడ్ చేయండి యూట్యూబ్లో. అంతేగాని మీరు ఏ వీడియోలు పెడితే ఆ వీడియోలో అప్లోడ్ చేసుకోండి. వ్యూస్ వస్తాయి, కానీ కొన్ని రోజులకి మీరు చాలా డేంజర్ జోన్లో ఉంటారు. పబ్లిక్ ఒకసారి మిమ్మల్ని పాయింటప్ చేసిందంటే ఇంకా మీ పని అయిపోయినట్టే. మీ యూట్యూబ్లో కాదు కదా, మీరు సోషల్ మీడియాలో ఎక్కడ మీరు కనిపించరు. ఎక్కడ ఉన్న లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతే ఒకసారి ఆలోచించండి. ఎవరైనా మంచి మంచి కంట్రీలు తిరిగి ఆ కంట్రీలో ఉన్నటువంటి మంచి మంచి ప్లేసులని చూపించి పబ్లిక్కి మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పబ్లిక్ మిమ్మల్ని 100% యాక్సెప్ట్ చేస్తుంది, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. అలాగే చాలామందిని ట్రావెలర్స్ని కూడా చాలామంది పెద్ద అంత స్థాయిలో కూడా నిలబెట్టింది పబ్లిక్ అనేది. మంచిగా యాక్సెప్ట్ చేసింది ప్రతి ఒక్కరిని. వాళ్ళని యూట్యూబ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యూట్యూబర్గా పబ్లిక్ అనేది గుర్తించింది. వాళ్ళు పెట్టే వీడియోస్, వాళ్ళు ఇచ్చే కంటెంట్, వాళ్ళు పడే కష్టం ప్రతి ఒక్కటి గుర్తిస్తుంది పబ్లిక్ అనేది. వీడియో చూసి వెళ్ళిపోదు. ఒక వీడియో చూసిందంటే అందులో ఆ యూట్యూబర్కి ఎంత కష్టపడ్డాడు అనేది కూడా గుర్తిస్తుంది పబ్లిక్. ట్రావెలర్స్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదని నీకు అనిపిస్తే చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకోండి. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. మంచిగా వీడియోస్ అప్లోడ్ చేయండి, మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మంచిగా పబ్లిక్ చూపించండి. మంచి మంచి ప్లేస్లు వరల్డ్ మొత్తం తిరిగి మీకు మంచి గుర్తింపునిస్తుంది పబ్లిక్ అనేది. మంచి వన్ ఆఫ్ ది యూట్యూబర్గా మీరు హిస్టరీలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో పెట్టే ముందు ఆ వీడియో కోసం ఏ ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాం అన్నది 100% ఒకసారి అనలైజ్ చేసుకోండి. మీరు పెట్టే ప్రతి వీడియో మీ ఫ్యామిలీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. బూతులు కాకుండా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మీ థంబ్నెయిల్స్ కూడా చాలా చిరాగ్గా ఉందో చూడడానికి, పబ్లిక్ చూడడానికి చాలా చండాలంగా చిరాగ్గా ఉంటాయి మీ థంబ్నెయిల్స్ అనేవి. మార్చుకోండి, అవి కూడా మార్చుకుని ఏదైతే ప్లేస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని థంబ్నెయిల్గా పెట్టుకోండి.
ఇప్పుడు ఒక వాటర్ ఫాల్ ఉంది, ఆ వాటర్ ఫాల్ తమ్మునేల్గా పెట్టుకోండి. లేదా ఒక విపుల్ టవర్ ఉంది, విపుల్ టవర్ని తమ్మునేల్గా పెట్టుకోండి. ఒక తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ తమ్మునేల్గా పెట్టుకోండి. లేదా ఒక బూర్జ్ ఖలీఫా ఉంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క చూడదగ్గ ప్రదేశం ఉంటుంది, వాటిని తమ్మునేల్గా పెట్టుకుని వీడియోస్ అప్లోడ్ చేయండి. పిచ్చి పిచ్చి తమ్మునేల్స్ గట్రా పెట్టకండి, పబ్లిక్ యాక్సెప్ట్ చేయదు. అతని వీడియోలు చూస్తే తమ్మునేల్స్ ఎలా ఉంటాయో, అతను ఎలాంటి వీడియో చూపిస్తున్నాడో, ఎలాంటి ప్లేసులు చూపిస్తున్నాడో, ఆ ప్లేసుల కోసం అతను నోటు ద్వారా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఆ వీడియోలు చూడండి. ఒకసారి అతని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, ఎంత బూత్గా ఉంటుందో. 100% బూతులు, ప్రతి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వీడియో బూత్. అతను చూపించేది బూత్ ప్లేస్లు. 1-2 వీడియోలు చూడండి అతని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు చూసిన తర్వాత నేను మాట్లాడేది రాంగ్ అనిపిస్తే మీరు లైక్ చేయని అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయనవసరం లేదు. ఒకవేళ కరెక్ట్ అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.